అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయం నుంచి కూడా 3 సెషన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 4వ సెషను ఆడియన్స్ క్వశ్చన్ సెషన్. ఈ ఆడియన్స్ క్వశ్చన్ సెషన్ అనేది సహోదరులు రత్నకిషోర్ గారికి కొంత సమయము, అలాగే సహోదరులు పురుషోత్తం గారికి కొంత సమయం పడుతుంది. మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే మీకు స్పీకర్ ఉన్నారో వాళ్ళతో మీరు ఆర్గ్యుమెంట్కి దిక్కకూడదు. ఆయన చెప్పిన దాంతో మీరు సాటిస్ఫై అయ్యి కూర్చోవాలి. అలా కాదు ఇలా కాదు అని మీరు ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది లేదు. కేవలం మీరు ప్రశ్న అడుగుతారు, ఆయన సమాధానం చెప్తారు. సహోదరులు రత్నకిషోర్ గారికి ప్రశ్న అడగాలనుకున్న వారు మీరు లేచి మీ ముందుకొచ్చి మీరు ప్రశ్న అడగగలిగితే మొత్తం అంతా కూడా అందరికీ వినబడుతుంది. రత్నకిషోర్ గారికి ఒక ప్రశ్న. దేవుణ్ణి ఆరాధించమని ఆజ్ఞ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆరాధించాలనేటువంటి ఆజ్ఞ ఏదైనా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా కానీ, అపోస్తులు ఆజ్ఞాపించినట్టుగా కానీ, పరిశుద్ధాత్ముడు ఆజ్ఞాపించినట్టు కానీ ఏమైనా ఆజ్ఞ ఉందా? బ్రదర్ అడిగింది ఏంటంటే, ఎక్కడైనా తండ్రిని ఆరాధించమని నేరుగా డైరెక్ట్ కమాండ్ ఉంది, క్రీస్తుని ఆరాధించమని డైరెక్ట్ కమాండ్ ఉందా అని అడుగుతారు. అంటే నేరుగా చెప్పబడినటువంటిది. సహోదరుల ప్రశ్న ఏంటంటే, కమాండ్స్ అనేటువంటివి 3 రకాలు. డైరెక్ట్ కమాండ్స్ ఉన్నాయి, అలాగనే కన్సీల్డ్ కమాండ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఆదివారము ఆరాధనకి కూడుకోండి అనే డైరెక్ట్ కమాండ్ ఎక్కడా లేదు. కానీ ఆదివారం కూడుకుంటున్నాం. దానికి కలిగిన కారణం ఏంటంటే, డైరెక్ట్ కమాండ్ మాత్రమే కమాండ్ కాదు, కన్సీల్డ్ కమాండ్ కూడా కమాండే. ఉదాహరణకి చితిసారక మ్రానుతో ఓడ చేయండి అని అన్నాడు. మిగిలిన మ్రానులు వద్దు అనేది కన్సీల్డ్గా ఉంది అందులో. అలాగనే బై ఎగ్జాంపుల్స్ అంటే, ఉదాహరణకి 1వ శతాబ్దంలో అపోస్తులు ఇలా చేశారు, అది మనకు ఎగ్జాంపుల్. 1వ శతాబ్దంలో సంఘాలు ఇలా చేసినాయి, క్రొత్త నిబంధన, అది మనకి ఎగ్జాంపుల్. కాబట్టి మనకు డైరెక్ట్ కమాండ్ ఉంటేనే నేను తీసుకుంటాను అంటే మనం పొరబడుతున్నాం. కమాండ్స్ 3 రకాలు. సహోదరులకి నా ఆన్సరు, డైరెక్ట్ కమాండ్ ఉంటుంది, కన్సీల్డ్ కమాండ్స్ ఉంటాయి, బై ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాబట్టి యేసును ఆరాధించమని డైరెక్ట్గా ఉందా అనే దానికంటే కూడా డైరెక్ట్గా ఉన్న తీసుకుంటాం, అలాగనే కన్సీల్డ్గా ఉన్న తీసుకుంటాం, బై ఎగ్జాంపుల్స్ ఉన్న తీసుకుంటాం. నేను ఆల్రెడీ మార్నింగ్ చూపించాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ప్రతి మోకాలు వంగాలి అన్నటువంటి విషయం ఉంటుంది. దాన్ని మీరు డైరెక్ట్గా తీసుకుంటారో, లేకపోతే కన్సీల్డ్గా తీసుకుంటారో, బై ఎగ్జాంపుల్స్గా తీసుకుంటారో, ఆజ్ఞలు అనేటువంటివి ఉంటాయి. అదే రీతిగా మనం క్రొత్త నిబంధనలో చూపించినటువంటి మొత్తం ఆరాధించిన దాఖలాలని చూపించాం, వాళ్ళందరూ చేసినటువంటి కార్యాన్ని చూపించాం. తర్వాత ఏంటంటే పత్రికల్లో ఉన్నదాన్ని చూపించాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథం దాకా వెళ్ళడానికి నాకు టైం కుదరలేదు, కానీ ప్రకటన గ్రంథంలో కూడా ఆరాధించబడినటువంటి అక్కడ వచనాలు ఉన్నాయి. కాబట్టి సహోదరులకు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే, అన్ని డైరెక్ట్ కమాండ్స్ ఉండవు. ప్రతి మోకాలు వంగును అక్కడ ఉంది, కానీ అది ఆజ్ఞ కాదు కదా. అంటే ఇంకా ప్రతి మోకాలు వంగాలి అంటే ఆజ్ఞ కాదంటే నేను చేయకపోయినా పర్లేదనా? అది ఆజ్ఞ అండి. సహోదరులకి సూచన ఏంటంటే అది ఆజ్ఞ. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని గైకొని నెరవేర్చడానికి వచ్చారు. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని గైకొని నెరవేర్చడానికి వచ్చారు. అయితే ఆయన జీవించినటువంటి కాలంలో ఆయన్ని పూజించారని, ఆయన్ని నమస్కరించారని, ఆయనకు సాగిలపడ్డారని అనేటువంటిది ఆరాధన అయితే, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవుతాడా? అద్భుతమైన ప్రశ్న. వాస్తవంగా ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పాయింట్స్లో ఉంది. నాకు టైం అయిపోయి నేను చేయలేకపోయాను. యేసుక్రీస్తు భూమి మీదకి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము తండ్రి మాత్రమే ఆరాధించబడాలి కదా, క్రీస్తు ఉండడు కదా అని కొందరు అనుకుంటారు. కానీ క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డాడు. ఆయన ఎక్కడా కూడా దాన్ని తృణీకరించలేదు. అయినప్పటికీ కూడా బైబిల్ మనం చదివేటప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడయ్యాడు, నెరవేర్చి కొట్టివేశాడు. దాన్ని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15లో క్లియర్గా చెప్తున్నాడు. డౌటే ఉండాల్సిన పని లేదు. క్రీస్తు నెరవేర్చాడు, నెరవేర్చి కొట్టేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడంటే అవును నెరవేర్చాడు. ఆయన ఆరాధించబడి కూడా నెరవేర్చాడంటే నెరవేర్చాడు. ఎందుకు ఆరాధించబడ్డాడు అంటే ఆయన దేవుడు కాబట్టి ఆరాధించబడ్డాడు. ఎట్లా నెరవేర్చాడంటే శరీరాన్ని బట్టి యూదుల్లో పుట్టాడు కాబట్టి దాన్ని నెరవేర్చాడు. మొదటి 3000 మంది బాప్తిసం పొందిన వారు ఎవరిని ఆరాధించారు? తండ్రినా, కుమారునినా, పరిశుద్ధాత్మన? మొదటి 3000 మంది ఎవరిని ఆరాధించారు అని చెప్పేసి అడిగారు. తండ్రినా, కుమారుణ్ణా, పరిశుద్ధాత్మన? తండ్రి అనేటువంటిది నిర్వివాదాంశం, ఎవరికి అసలు అందులో వివాదం లేదు. తండ్రిని ఆరాధించారు అనేటువంటి విషయము.
క్రీస్తును వాళ్ళు ఆరాధించారు. వచ్చిన 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము బాప్తిసం పొందినటువంటి వారు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటారు. మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందునో సహవాసమందునో రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక ఉండిరి. రొట్టె విరుచుట ఎందునో, కాబట్టి వాళ్ళు రొట్టె విరిచారు. అది తండ్రిని ఆరాధించేది కాదు, క్రీస్తుని. ఇంకెవరైనా రత్నకిషోర్ గారికి నేడు ప్రభువు వల్ల కూడా మనము క్రీస్తుని ఆరాధించటం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై ఇలాగు చేయుడి. అందరికీ వందనాలండి. దేవత్వములో 3 వ్యక్తులు ఉన్నారు, అది నేను నమ్ముచున్నాను. క్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎవరి ద్వారా క్రీస్తును ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించడానికి క్రీస్తు మధ్యవర్తి, కానీ క్రీస్తును ఆరాధించడానికి ఎవరు మధ్యవర్తి? ఓకే, సహోదరుల ప్రశ్న ఏమిటంటే, తండ్రిని ఆరాధించటానికి క్రీస్తు మధ్యవర్తి, క్రీస్తును ఆరాధించడానికి మధ్యవర్తి ఎవరు అంటే ఇంకా పాత నిబంధన కాన్సెప్ట్లోనే ఉన్నారు. మధ్యవర్తి ద్వారానే మనం వెళ్తాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. పాత నిబంధనలో అయితే అది నిజమే. ఏ వ్యక్తి కూడా తనంతట తానుగా బలి అర్పించడానికి లేదు, యాజకుని యొక్క అవసరం ఉండాలి. యాజకుడే మధ్యవర్తిగా ఉంటాడు, అక్కడ ప్రధాన యాజకుడిగా ఉంటాడు. పాత నిబంధన కొట్టివేయబడింది, మనం క్రొత్త నిబంధనలోనికి వచ్చాం. ఈరోజు మనమందరం కూడా యాజకులుగా ఉన్నాం. అక్కడ క్రీస్తు ప్రభువుని చూపిస్తూ అంటాడు, క్రీస్తు మధ్యవర్తిని ఆరాధిస్తారా అనేటువంటి ఒక సందేహాన్ని లేవనెత్తుతారు. ప్రధానమైన సమస్య ఏంటంటే ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సెప్ట్లోనే ఉన్నారు. కాబట్టి ఆ ఓల్డ్ టెస్టిమెంట్ కాన్సెప్ట్లోంచి బయటికి రాకపోతే క్రొత్త నిబంధనలో మనం యాజకులం అన్న విషయమే అర్థం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకా మిగిలిన చోట్ల కనుక చూసినట్లయితే మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. దేవుణ్ణి మాత్రమే కాదు, క్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయం. ఉదాహరణకి అంటే సహోదరులు ప్రశ్న సమాధానం కాదు, కానీ ఇప్పుడు ఉదయం నుంచి మనము తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఏ మధ్యవర్తితో ఆరాధించారు? కుష్టు రోగి వచ్చాడు, ఏ మధ్యవర్తితో ఆరాధించాడు? అధికారి వచ్చాడు, ఏ మధ్యవర్తితో ఆరాధించాడు? ఇక అలా ప్రతిదానికి వెళ్ళామనుకోండి, ఏ మధ్యవర్తితో ఆరాధిస్తారు? కాబట్టి ఇంకా పాత నిబంధన కాన్సెప్ట్లోనే ఉండబట్టి మధ్యవర్తి ఉండాలేమో అని అనుకుంటున్నారు. అలా కాదు, ప్రతి మోకాలు కూడా మనము వంచాలి, యేసు నామమున వంచాలి, యేసును ఆరాధించాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాం. పోనీ ఈరోజు మన ప్రభు వాళ్ళలో మనము ఆదివారం ఆరాధనలో ప్రభు వాళ్ళ ఉంది. ప్రభు వాళ్ళలో అసలు మనం ఏం చేస్తున్నాం? ప్రభు వాళ్ళలో మనం ఏం చేస్తున్నాం? నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగు చేయుడి. ఎవరిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు? యేసునా తండ్రినా? ఎవరి ద్వారా క్రీస్తును అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారని మళ్ళీ ఒక ఆయన అడిగాడు. యేసుని ఎవరి ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నారు? అక్కడ మధ్యవర్తి అవసరమా? అవసరం ఉండదు. ఇంకెవరైనా సహోదరులు రత్నకిషోర్ గారికి ప్రశ్న. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడినటువంటిది. ధర్మశాస్త్రము నిలిచి ఉండగా, ఆ ధర్మశాస్త్రం ఉదాహరణకి ఏం చెప్తుంటే, పురుషుడు బ్రతికి ఉండగా స్త్రీ మరొక పురుషుని చేరితే అది వ్యభిచారం అన్నారు. అయితే భర్త చనిపోయినటువంటి స్త్రీ మరొక పురుషుని వివాహం చేసుకున్నా కూడా వ్యభిచారం కాదు. అలాగే క్రీస్తు ప్రభువారు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఆయన ధర్మశాస్త్రం కాలంలో బ్రతికున్నాడా? ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత బ్రతికున్నాడా? ధర్మశాస్త్ర కాలంలో దేవుణ్ణి ఆరాధించారు. మరి ధర్మశాస్త్రం నిలిచి ఉండగా మరి యేసు ప్రభుని ఎలాగ ఆరాధన చేస్తారు? సహోదరులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రము కింద జీవించి ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము ఒక్కరినే ఆరాధించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్న అడిగినటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ధర్మశాస్త్ర ప్రకారము ఒక్కరినే ఆరాధించాలి. ఎవరిని? ఆ ఒక్కల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నారు. కాబట్టి క్రీస్తుని ఆరాధిస్తే విగ్రహారాధన అవ్వదు, వేరే వాళ్ళని ఆరాధించినట్టు అవ్వదు. లేకపోతే ఆయనే ధర్మశాస్త్రాన్ని మీరిపోయిన వాడు అవుతాడు. మనకి బైబిల్లో చాలా క్లియర్గా చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అనేది ఆయన నెరవేర్చాడు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే క్రీస్తు దైవత్వాన్ని గుర్తించటం లేదు. క్రీస్తు ప్రభు కూడా
ఆయన విశ్రాంతి దినంలో ఆయన పని చేసినప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు విశ్రాంతి దినం అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు, రూల్స్ ఆయన కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుని ఆరాధించటం ద్వారా ధర్మశాస్త్రాన్ని మీరిపోయే విధంగా ఉంటే క్రీస్తే వద్దంటాడు. అన్న ఇప్పుడు దేవుడు అన్నాగా ముగ్గురు ఉన్నారు అని చెప్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిండే మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనము, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద అయినను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. ఇక్కడ మాట్లాడుతుండేది యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఇంకా ప్రశ్న అడిగేసేయాలి, అంటే మధ్య మధ్యలో ఆన్సర్ చెప్పను, అంతా అయిపోయాక చెప్తాను. సో మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట వినుము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము అని చెప్తున్నారు. సో ఇక్కడ దేవుడు మారారా లేదంటే స్థలము మారిందా? యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. సహోదరులు యేసుక్రీస్తు ప్రభు సమరేశ్వరి మధ్య జరిగినటువంటి సంభాషణ తెలియజేసి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను షార్ట్గా చెప్తున్నాను ఎందుకంటే షార్ట్గా వెళ్ళిపోదామన్నారు, 15 నిమిషాలు కాబట్టి 13 నిమిషాలు 43 సెకండ్లు అయింది నిమిషాలు, కాబట్టి షార్ట్గా చెప్తున్నాను. 4వ అధ్యాయము ఇక్కడ క్రీస్తు ప్రభు అంటున్నాడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, 21వ వచనం, ఆ కాలం ఉంది ఈ పర్వతం మీదైనా, అంటే ఆ సమరీలు అనుకునేటువంటి పర్వతం ఉంది కదా, ఆ పర్వతం మీదైనా యెరూషలేము అంటే యూదుల ఆరాధన చేసే స్థలం, అంటే సమరీల స్థలము కాదు, యూదుల ఆరాధన చేసే స్థలము కూడా కాదు అని చెప్పేసి అంటున్నాడు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము, రక్షణ యూదుల్లో నుంచే కలుగుతుంది. కాబట్టి సమరీలు ఆరాధించేటువంటి స్థలము ఇక మీదట ఉండదు, యూదులు ఆరాధించే యెరూషలేము స్థలం ఉండదు. ఈరోజు మనం క్రైస్తవులను ఎక్కడ కూడుకుంటే అక్కడే ఆరాధిస్తున్నాం. కాబట్టి స్థలం అనేటువంటిది మారిపోతుందంటే క్లియర్గా చెప్తున్నాడు, సమరీల స్థలము ఉండదు, యూదుల స్థలం కూడా ఉండదు, ఇక ఒక స్థలంలో ఆరాధించేది ఉండదు. అయితే ఇక్కడ మరి తండ్రిని గురించి అని చెప్పేసి అనేటువంటి దగ్గర తండ్రి కూడా మారిపోతాడా అంటే, వాస్తవంగా చాలా విషయాలు కొన్ని జీర్ణం కావు. ఎట్లా జీర్ణం కావు అంటే, పాత నిబంధన నుంచి క్రీస్తున్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము, ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రత్యక్షతలు పాత నిబంధనలో అనేకం ఉన్నాయి. క్రొత్తగా క్రీస్తు భూమి మీదకి వచ్చిన తరువాత కాదు, పాత నిబంధనల్లోనే క్రీస్తు ఆరాధించబడ్డాడు. అది ఒకవేళ మనకు క్రొత్తగా ఉందేమో కానీ పాత నిబంధనలోనే శరీరధారిగా రాకుండా క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ఆరాధించబడ్డాడు. క్రొత్తగా భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి ప్రశ్న వచ్చింది, కానీ పాత నిబంధన చదివే వాళ్ళకి అసలు ఆ ప్రశ్నే ఉండదు. తండ్రి అయిన దేవుడు లేదా మనం మానవుల్ని ద హ్యూమన్ హుడ్ సృష్టించడానికి గల కారణం ఏంటి? ఎందుకు సృష్టించాడు మనల్ని? ఇది మనకు సంబంధించిన ప్రశ్న కాదు, క్రీస్తు దైవత్వానికి గురించిన సంబంధించిన ప్రశ్న అయితే మనం సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి చర్చ అంటే దానికి సంబంధించి ఆరాధనకు సంబంధించి దేవుని యొక్క సంకల్పంలో మనల్ని ఎందుకు సృష్టించాడు, ఆరాధనకు సంబంధించి మీరు చెప్పగలరా ఏమైనా? ఓకే, ఆరాధనకి రిలేటెడ్గా ఎందుకు సృష్టించాడు అంటే దేవుణ్ణి ఆరాధించడానికే సృష్టించాడు. ఎస్, పరిశుద్ధుని యేసుకృష్ణ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనము క్రీస్తు సంఘము క్రీస్తుతో కలిసి తండ్రి అనే దేవుని మనము ఆరాధించాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అనే దేవుని ఆరాధించాలి. ఇప్పుడు సంఘము అన్నప్పుడు క్రీస్తుని అత్తుకున్నాం కాబట్టి, క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి శిరస్సుని అత్తుకొని మనం ఆరాధన చేయాల, లేక అత్తుకోకుండా ఆరాధన చేయాలా? మనం ఆరాధన యేసుక్రీస్తుని ఆరాధన చేయాలంటే శరీరంలో నుంచి బయటకు వచ్చి చేయాలనా, లేక శరీరంలో ఉండి ఆరాధన చేయాలన్నా యేసుక్రీస్తుని? శిరస్సులో నుంచి బయటికి రావటం వచ్చి చేయాలంటే శిరస్సులోంచి బయటికి రావడం సాధ్యమే కాదు. అసలు శిరస్సులోంచి బయటికి రావడం అసలు సాధ్యం కాదు. శిరస్సు వేరైతే ప్రాణమే ఉండదు. శిరస్సులోంచి బయటికి రావాలని అంటున్నారు, బయటికి రావడం సాధ్యం కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బాగా ఆలకించండి. సంఘమంతా కలిసి తండ్రి అనే దేవుని యేసుక్రీస్తుని ఆరాధన చేయాలి. మనం సంఘమంతా కలిసి ఎవరిని ఆరాధన చేయాలి? ఒక వ్యక్తిని ఆరాధన చేయాలి కదా. అంటే తండ్రి అనే దేవుని ఆరాధన చేస్తున్నామో యేసుక్రీస్తుని ఆరాధన చేస్తున్నాం మనం ఆరాధన. ఇప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు క్రీస్తులో మనం ఉన్నాం, క్రీస్తుని ధరించుకున్నాం, క్రీస్తు మనకి హెడ్ అయి ఉన్నాడు. ఆయన హెడ్ ద్వారా పాటలు పాడుతున్నాము, స్తుతిస్తున్నాము, మహింపరుస్తున్నాము, కొనియాడుతున్నాం. అదే హెడ్ ద్వారా తండ్రి అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆరాధన అంటే యేసు క్రీస్తులో అత్తుకొని చేసేది ఆరాధన.
అప్పుడు యేసుక్రీస్తులు హత్తుకొని ఆరాధన చేయాలంటే మనల్ని మనం ఆరాధన చేస్తున్నామా? ఆల్రెడీ మీరు చెప్పిన దానిలో ఆన్సర్ వచ్చేసింది. హత్తుకొని చేస్తున్నామంటే యేసుక్రీస్తుని ఆల్రెడీ హత్తుకున్నారు, అయిపోయింది అక్కడ. అసలు అదేంటంటే వాస్తవంగా అది చర్చిని గురించినటువంటి డిస్క్రిప్షన్ ఆఫ్ ద చర్చ్ అని చెప్పేసి ఉంటుంది. సంఘాన్ని గురించి శరీరము శిరస్సు అన్నాడు, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అన్నాడు, ఒక మంద అని చెప్పేసి అన్నాడు. ఇందులో ఇప్పుడు మీరు ఒకదాన్ని ఆ డిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. ఇప్పుడు ఆ డిస్క్రిప్షన్ మార్చామనుకోండి, ఆయన పెండ్లి కుమారుడు మనం పెండ్లి కుమార్తె కదా, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడిని ఆరాధించాలంటే అది అంతవరకే అర్థం చేసుకోవాలి. ఆ డిస్క్రిప్షన్ అనేటువంటిది అది ఇందులో పెట్టడానికి వ్యాలిడ్ కాదు. అది దయచేసి ప్రశ్నలు అడిగే వారికి సలహా ఏంటి అని అంటే, మీరు నేరుగా ప్రశ్న అడగండి, ఎక్స్ప్లెనేషన్ వద్దు. మీ ప్రశ్న ఏంటనేది షార్ట్గా నేరుగా అడగండి. బ్రదర్ చెప్పిన ప్రకారంగా తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు, ముగ్గురు విడివిడిగా దేవుళ్ళే. ఒక్క దేవుడు అంటే ముగ్గురు ఉన్నారు, అది నాకు అర్థమైంది. ముగ్గురు విడివిడిగా దేవుళ్ళే, ఒక్క దేవుడు అంటే ముగ్గురు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని మీరు క్రైస్తవులు మీ దేవుడు ఎవరంటే నేను యేసుక్రీస్తు నా దేవుడు అంటే రైటా రాంగా? సోదరులు అడిగినటువంటి ప్రశ్న, ముగ్గురు దేవుళ్ళు అనే పదం బైబిల్ ప్రకారం తప్పు తప్పు తప్పు. ముగ్గురు దేవుళ్ళు అనే మాట తప్పు తప్పు తప్పు. ముగ్గురు దేవుళ్ళు అనే మాట ఎక్కడా బైబిల్లో లేదు, ఒక వచనం కూడా లేదు. పాత నిబంధన మనకు తెలియజేసింది దేవుడు ఒక్కడే. ఓ ఇజ్రాయేలు వినో, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, అవర్ గాడ్ జెహోవా ఇస్ వన్ జెహోవా. క్రొత్త నిబంధన తెలియజేసేది వన్ గాడ్. అయితే ఇది చెప్పినటువంటి బైబిల్ తండ్రిని దేవుడు అని చెప్పింది, వచనాలు ఉన్నాయి. క్రీస్తు దేవుడు అని చెప్పింది, వచనాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పింది, వచనాలు ఉన్నాయి. బైబిల్ ఎప్పుడు కూడా తప్పవదు. మనం తప్పు, మన ఎక్స్ప్లెనేషన్ తప్పు అవుతుంది, కానీ బైబిల్ ఎప్పుడు తప్పవదు. కాబట్టి ఒక దేవుడు అనేది నిజమే, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటిది నిజమే. ఎట్లా నిజం ముగ్గురు అవుతారు కదంటే, ముగ్గురు అవ్వరు. ఆల్రెడీ మనం చూపించాము. క్రీస్తు ప్రభు మాట్లాడుతూ నా యందు నువ్వు నీ యందు నేను ఏకమై ఉన్నలాగునా, అటువంటి ఏకత్వాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఐక్యత అనేటువంటిది ఎలా ఉంది అంటే, సంఘం ఇంతమంది ఉన్నాయి, ఎలాగైతే ఒక సంఘమో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒక దేవుడు. నేను మరలా తెలియజేస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, ప్రశ్న అడగండి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మహిమపరిచినట్టు మిమ్మల్ని కూడా మహిమపరుస్తా అంటున్నాడు. యేసుక్రీస్తు వారిని అంటే యేసుక్రీస్తుని మనం ధరించుకుంటాం, స్వీకరిస్తాం. అలాగని ఇంకొక మాట రోమపత్రికలో 8వ అధ్యాయంలో అంటున్నాడు, వారసులు అంటే యేసుతో కూడా మీరు వారసులు అంటున్నారు. అప్పుడు మనం కూడా యేసు తోడి వారసులం దేవుడికి అవుతాం. అలాంటప్పుడు యేసుక్రీస్తు దేవుడు అయినప్పుడు మనం కూడా దేవుళ్ళు అవుతామా? ఎస్ ఆర్ నో? యేసుక్రీస్తు దేవుడు అయినట్టు మనము దేవుడు అవ్వము. నో. ద ఆన్సర్ ఈజ్ నో. యేసుక్రీస్తు దేవుడు అయినట్లుగా మీరు దయచేసి మీరు అక్కడ కామెంటరీ ఇవ్వద్దు. యేసుక్రీస్తు దేవుడు అయినట్లుగా మనం దేవుడు అవ్వము, ఆయనతో మనం సమానం కాదు. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆరాధన చేయాలి అంటున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ప్రార్థనకి అర్హుడా? మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసుక్రీస్తు ద్వారా తండ్రైన దేవుని ప్రార్థన చేస్తాము. అలాగే యేసుక్రీస్తుని ప్రార్థన చేయొచ్చా? యేసుక్రీస్తుని ప్రార్థన చేయాలని ఎక్కడన్నా ఉందా? ప్రార్థన చేయొచ్చా? మీ ప్రార్థన యేసుక్రీస్తుకి ప్రార్థన చేయొచ్చా అనా? అవును. ఓకే, ఇచ్చేసండి మైక్. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయొచ్చా అని సహోదరులు అడిగారు. ప్రార్థన మనకి ఎలా చేయాలి అని బైబిల్లో నేర్పించాడు. మొదలు పెట్టబోయాను, సహోదరులు ఆపారు. ప్రార్థన ఎలా చేయాలని నేర్పించారు. బైబిల్ని దాటి మనం వెళ్ళకూడదు. ప్రార్థన ఎలా చేయమని చెప్తే అలానే చేయాలి. నేరుగా నేను యేసుక్రీస్తుకు చేస్తానని బైబిల్ని దాటి వెళ్ళకూడదు. బైబిల్లో మనకు నేర్పింది ఏంటంటే, తండ్రికి ప్రార్థన చేయమన్నారు, కుమారుని ద్వారా చేయమన్నారు. నేరుగా యేసుకు ప్రార్థన చేయొచ్చా అంటే, నేరుగా యేసుక్రీస్తుకు ప్రార్థన చేయమని బైబిల్ మనకు చెప్పలేదు. వన్ వర్డ్లో మరలా చెప్తున్నాను, నేరుగా యేసుక్రీస్తుకు ప్రార్థన చేయమని బైబిల్లో లేదు. కాబట్టి బైబిల్ని మీరి చేయకూడదు. నేను చేస్తానంటే మీ ఇష్టం చేసుకోండి. బ్రదర్ పొద్దున్న నుంచి మనకి వాక్యం చెప్పే దాంట్లో మొరక్కుట ఆరాధన అంటున్నారు. మనం ఇప్పుడు ఆదివారం వచ్చి మొక్కి వెళ్ళిపోతే అది ఆరాధన అయిపోతుందా? మొట్టమొదట మొక్కటము అంటే ఏంటి, సాగిలపట్టం అంటే ఏంటి, నమస్కరించడం అంటే ఏంటి, పూజించటం అంటే ఏంటి, తెలుగు బైబిల్లో ఇన్ని పదాలు ఎందుకు ప్రయోగించారనేటువంటిది అర్థం చేసుకోవాల్సిన తెలుగు భాషకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. ఎస్నో మనం కామెడీ చేయడానికి రాలేదు ఇక్కడ, ఎస్నో చెప్పడానికి. భాషకు సంబంధించింది. ప్రధానమైన సమస్య ఏంటంటే, అసలు ఆరాధన అంటే ఏంటో అర్థం కాలేదు.
తెలుగు బైబిల్లో ఆరాధన అనేటువంటి పదాన్ని సాగిలపట్టమని, మొరక్కటమని, పూజించటమని, నమస్కరించటమని తర్జుమా చేశారు. ఆ పదానికి అర్థం తెలుసుకుంటే తప్ప ఏది ఆరాధన అవుతుంది అనేటువంటి తెలియదు. నేను మ్రొక్కెళ్ళిపోతే ఆరాధన అవుతుందంటే మీ అర్థంలో ఏం మ్రొక్కటం అంటే, మీ అర్థంలో మ్రొక్కటం అంటే ఏంటి, బైబిల్ అర్థంలో మ్రొక్కటం అంటే ఏంటి అనేటువంటి చూడండి. బైబిల్ ప్రకారంగా కనుక మొక్కితే ఆరాధన అవుతుంది బైబిల్లో చెప్పినట్టు. ప్రార్థన మనము తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా చేస్తున్నాము. ఆరాధన మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి చేస్తే రాంగా? ఎస్ సార్ నో? ప్రార్థన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా చేస్తున్నాము. అలాగనే ప్రార్థన ఇప్పుడు ఆరాధన అనేటువంటిది తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా చేస్తే రాంగ్ అని అడుగుతున్నారు. తండ్రి అయిన దేవుడిని ఆరాధించే విషయంలో అసలు ఆక్షేపణే లేదు. నేను మరలా చెప్తున్నా, నిర్వివాదాంశము అంటే అర్థం ఏంటంటే వివాదము లేని అంశము. అసలు తండ్రిని ఆరాధించడాన్ని గురించి క్రైస్తవ్యంలో ఎప్పుడూ వివాదం రాలేదు, అసలు అది ప్రశ్నే కాదు. నేనేమైనా మాట్లాడితే దాని మీద మీరు ప్రశ్న అడగవచ్చు, దాని గురించి అసలు నేను మాట్లాడలేదు. అది నిర్వివాదాంశము. దయచేసి రత్నకిషోర్ గారి సమయం అయిపోయింది. దయచేసి పురుషోత్తం గారికి సమయం. పురుషోత్తం గారు వచ్చినట్లయితే వారిని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరలా చెప్తున్నాను, మీ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు, మీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వద్దు, డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. మీకు ఎస్ఆర్ నో కావాలా, ఎక్స్ప్లెనేషన్ కావాలా, అది కూడా చెప్పేసి మీరు ప్రశ్న ముగించండి. నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనం ప్రకారంగా బ్రదర్ చెప్పినట్ల మొదటి క్రైస్తవుడు యేసుక్రీస్తు అయితే ఆదివారంలో మనం ఆరాధన చేస్తాం కదా, మొదటి ప్రార్థనలో యేసుక్రీస్తు మనతో పాటు కూర్చొని ఆమె అంటాడా? పాటలు పాడేటప్పుడు యేసుక్రీస్తు ఆయన పాటలతో ఆయనే మహింపరుచుకుంటాడా? ఆయన వాక్యంతో ఆయనే బుద్ధి చెప్పుకుంటాడా? ఆయన యొక్క శరీరంలోనూ రక్తంలోనూ నువ్వు నేను ఎట్లయితే మనోభావం కలిగి తీసుకుంటామో యేసుక్రీస్తు అట్లే తీసుకుంటాడా? కానుకలు నువ్వు నేను ఎట్లయితే పనిపై తీసుకొచ్చి వేస్తామో అట్లే క్రీస్తు వేస్తాడా? ఫస్ట్ ప్రశ్న. ప్రసంగం ప్రశ్న చేయలేదు. సింపుల్గా ఏంటంటే, రాజును స్తుతించారు. సమూయేలు 2వ గ్రంథం 14:22 ఉదయం చూపించాను. అలాగే రాజు అనే కాన్సెప్ట్తో క్రైస్తవులు వారిని ప్రభువుగా యేసుని స్తుతిస్తారు కీర్తనల ద్వారా. అలాగే వారితో కలిసి యేసుక్రీస్తు వారు కూడా సంఘం మధ్య నీ కీర్తిని గానము చేతనని హెబ్రీ 2:12 అంది. కాబట్టి శిరస్సు లేకుండా చేసే ఆరాధన క్రైస్తవులు చేసే ఆరాధన కాదు, శిరస్సు అయిన క్రీస్తుతో కలిసి శిరస్సు యొక్క ఆధీనంలో చేసేదే ఆరాధన. కాబట్టి శిరస్సును ఆరాధిస్తామనే వాళ్ళు క్రైస్తవులు కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1:18. ఓకే, క్యారియన్. యేసుక్రీస్తు భూమిపైనకి వచ్చి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనేటువంటి స్పెసిఫిక్గా చెప్పే కంటే ముందు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారికి అందరికీ యెహోవా అంటే తండ్రే అనేటువంటి అవగాహన ఉందా? 100%. తండ్రే యెహోవా, ఆయన మాత్రమే దేవుడు అనేది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ స్పష్టత ఉంది, కమాండ్స్ ఉన్నాయి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. బ్రదర్ చదవండి. చాలా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 4:6, హెబ్రీ నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం, చాలా వచనాలు ఉన్నాయి, ఒక వచనం కాదు. నీకు కావాలంటే ఎన్ని వచనాలు పెడితే అన్ని ఉన్నాయి. యెషయా గ్రంథం చదివితే నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. యేసుక్రీస్తు వారు శిరస్సు అని చెప్పారు. శిరస్సు లేకుండా మొండెము ఆరాధించదు అని చెప్పారు కదా. యేసుక్రీస్తు వారు కూడా శిరస్సు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆయన కూడా తండ్రి అయిన దేవుడు కూర్చొని తనదాన్ని శరీరము శిరస్సు అనే దాంట్లో తండ్రి అయిన దేవుడు వాళ్ళకి పైగా ఉన్నాడు, దాంట్లో లేడు. అందులో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు చెప్పింది చెప్తున్నా నేను. ఇప్పుడు దేవుడు క్రీస్తుకు శిరస్సు అన్నాడు కానీ సంఘానికి శిరస్సు అనలేదు. కాబట్టి ఆయన అందరికి పైగా ఉన్నాడు, ఆయన అందరూ ఆరాధించాలి, ఆయన ఎవరిని ఆరాధించడు. యేసుక్రీస్తు వారికి శిరస్సు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మొండెమా అంటే శరీరమా? కాదు, శరీరం అంటే సంఘం, శిరస్సు అంటే క్రీస్తు. యేసుక్రీస్తు వారికి మనం ఆరాధన చేస్తున్నామా అనే దాంట్లోనే మీరేం చెప్పారంటే శిరస్సు అనేది యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయనకి ఎట్లా ఆరాధన చెందుతుంది? సంఘం అన్నప్పుడు బాడీ శిరస్సు కలిసి ఉంది కాబట్టి తండ్రికే చేస్తున్నారు అని చెప్పారు. మొండెము శిరస్సు లేకుండా మొండెము ఆరాధన చేయదు కదా అని చెప్పారు. దాంట్లోనే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు కూడా యేసుక్రీస్తు వారికి కూడా శిరస్సు తండ్రి అని దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన మనతో పాటు కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన శిరస్సు కలిగి ఉండాలి కదా, అది పాయింట్.
ఆయనకు శిరస్సు లేరు. మీ ప్రశ్న ఏంటంటే తండ్రి అయిన దేవునికి శిరస్సు ఉందా లేదా అనేది మీ ప్రశ్న. అది ఒకసారి మంచి క్వశ్చన్ వేశాడు. తండ్రి అయిన దేవుడికి శిరస్సు లేరండి. ఆయన సుప్రీం అథారిటీ కలిగిన వాడు, అధికారాన్ని ఇచ్చేవాడు. యేసుక్రీస్తు కూడా ఆయనే దేవుడు, యేసుక్రీస్తు కూడా ఆయనే శిరస్సు, యేసుక్రీస్తు కూడా ఆయనే తండ్రి, యేసుక్రీస్తు కూడా ఆయన్నే ఆరాధించాడు యూదుడుగా, యేసుక్రీస్తు కూడా మూలరాయిగా క్రైస్తవులో ప్రథమైన ఆది సంభూతుడుగా దేవుడిని ఇప్పుడు ఆరాధిస్తున్నాడు. సంఘాన్ని అప్పగించిన తర్వాత దేవునికే లోపడతాడు అనేది ఇట్స్ వెరీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, న్యూ టెస్ట్మెంట్. క్రీస్తు నామంలో అందరికీ అలాగే బ్రదర్కి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. నా ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పిన ప్రసంగంలో నుంచి అటు తిరగండి. క్రైస్తవుల ఆరాధన యెహోవా దేవునికి తప్ప క్రీస్తుకు చెందదు అని మీరు అన్ని ఉండగా, నా ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలో యెహోవా అనే పదం క్రీస్తు కూడా అప్లై అయ్యింది. ఇలాగూ క్రీస్తు కూడా యెహోవా అయి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆరాధన చెల్లుద్దా? యెషయా 40:3 ప్రకారం క్రీస్తు యెహోవా అని పిలువబడ్డాడు. మీ ప్రశ్న కాబట్టి యెహోవా అని పిలువబడిన కారణంగా, ఆయన కూడా యెహోవా అయి ఉన్న కారణంగా క్రీస్తు ఆరాధనకు పాత్రుడా కాదా? ఆ పేరు ఆయనకుందా లేదా అనేది మొదటి ఆలోచన. అది కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంట. నేను యెహోవా అనే పదం యేసుక్రీస్తు కూడా ఉంది అనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. వద్దు, అక్కర్లేదు, చదివి అంత టైం లేదు. రైట్, ఓకేనా. సెకండ్ ఏంటంటే, యెహోవా అనే పదం ఉన్నంత మాత్రాన లేక యాష్వా అనే పదం వాడారు. యెహోషువా కూడా యాష్వా అనే పదమే ఉంది హిబ్రూలో. కాబట్టి యేసుకు చెందినవాడిని యెహోషువా కూడా చేయొచ్చు అనేది కాదు. అక్కడ యేసు అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు కొత్త నిబంధనలో. కాబట్టి పేరుంది కదా అని చెప్పేసి వాళ్ళని కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పదము ఆయనకు కూడా వర్తించిద్ది అనేది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా పదం ఆయనకు ఉన్నప్పటికీ యెహోవా అనేది, యెహోవా అనే పేరు కలిగిన అందరూ ఆరాధించబడాలని రూల్ బైబిల్ రూల్ కాదు. అది కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఓవర్. ఓకే. అంటే మత్తయి అయితే 3:3 ప్రకారం యెహోవా అనే పదం ఆయనకు అప్లై అయ్యింది అని చెప్పి మరి చెప్పి ఉన్నారు. ఇలాగైతే యెహోవా అనే పదం క్రీస్తుకు అప్లై అయ్యిందా వాక్యానుసారంగా, లేఖనానుసారంగా? పాత నిబంధన ప్రకారం యెహోవా అన్నది మత్తయి 3 ప్రకారం యెహోవా అనే పదం యేసుక్రీస్తుకి అప్లై అవుతుందా అవ్వదా అనేది మీ ప్రశ్న. ఓకే, రైట్. అక్కడ పాత నిబంధనలో లార్డ్ అనే దాన్ని, యెహోవా అనే పదాన్ని కొత్త నిబంధనలో ప్రభు అని తర్జుమా చేశారు. అక్కడ వాడినటువంటి పదము వాస్తవానికి యేసుక్రీస్తుకి సంబంధించింది కాదు. ఆయన మార్గాన్ని సరళం చేయడానికి సంబంధించినటువంటి విషయం మాట్లాడారు. మన ఇప్పుడు టాపిక్ అది కాదు కనుక అసలు ఆ పదమే యేసుకు సంబంధించింది కాదు. యెహోవా అనే పదం ఆయనకు సంబంధించింది కాదు. రూల్స్ కి మనం వ్యతిరేకంగా పదము తండ్రి అయిన దేవునికి మాత్రమే సంబంధించింది. నా ప్రశ్న, సంఘానికి క్రీస్తు శిరస్సు, క్రీస్తుకి తండ్రి శిరస్సు, అటు తిరిగి అడగండి. క్రీస్తుకి శరీరం ఉంది, సంఘం అనేటువంటి శరీరం ఉంది. మళ్ళీ దేవునికి ఏది శరీరం? శిరస్సు కదా క్రీస్తుకి, ఆ దేవునికి ఏది శరీరం? క్రీస్తుకి శరీరం ఉంది కానీ దేవునికి శరీరం లేదు. మళ్ళీ ఎలా శిరస్సు అవుతాడు? శిరస్సు అంటే అర్థం తెలియాలి కదా. ఇక్కడ శరీరం అంటే సంఘము. ఒక నిమిషం వినండి, అయిపోయిందనండి. క్రీస్తు శిరస్సు అంటే సంఘానికి శిరస్సు అని అర్థం. శరీరం అంటే ఫిజికల్ శిరస్సు కాదు, ఫిజికల్ బాడీ కాదు. స్త్రీకి శిరస్సు అంటే స్త్రీ శరీరానికి శిరస్సు అని కాదు, స్త్రీపై అధికారాన్ని. అలా క్రీస్తుకు శిరస్సు అంటే దేవుడు, క్రీస్తుపై దేవుడు అధికారి అని అర్థం. అధికారితో చేస్తున్నారు ఇక్కడ శిరస్సు అయిన క్రీస్తుతో కలిసి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. క్రీస్తు లేకోకుండా సంఘం నడిపించబడదు. ఆ శిరస్సు వలన సర్వశరీరం చక్కగా నడిపించబడుతుంది, అమర్చబడుతుంది కొలసి 2:18 ప్రకారం. కాబట్టి శిరస్సు యొక్క ఆదేశాల మేరకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది దాని యొక్క అర్థం. రెండవ ప్రశ్న, తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే అనేటువంటి దాన్ని రాయబడింది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో. అప్పుడు ప్రభువు ఒక్కడే అన్నప్పుడు తండ్రి ప్రభు కాడా? క్రైస్తవులకు ప్రభు యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు క్రైస్తవులకి దేవుడై ఉన్నాడు, ప్రభు అని చెప్పలేదు. క్రొత్త నిబంధనలో అపోస్తుల బోధంతటిలో తండ్రి అయిన దేవుడు యేసును ప్రభుగా నియమించాడు. అక్కడ ఒక్కడే ప్రభు అని చెప్పింది మనకి అని కొరింథీ 1:8 చాలా క్లియర్ చెప్పాడు. మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. కాబట్టి క్రైస్తవులకి తండ్రి అయిన దేవుడు ప్రభు అని బైబిల్ చెప్పలా. యేసుక్రీస్తు మాత్రమే క్రైస్తవులకి ప్రభు అయి ఉన్నాడు. ఓవర్. మొదటి ప్రశ్న, కొలసీలకు రాసిన పత్రిక 3:17
మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఈ సమస్తమును అనే దాంట్లో ఏమేమి వస్తాయి? లిస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయకూడదు. అపోస్తలుల ద్వారా క్రైస్తవులకి ఏ విషయాలైతే మత్తయి సువార్త 28 అధ్యాయం 20 వచనంలో నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతును వాటన్నిటిలో అన్నాడు, ఇంక్లూడింగ్ వర్షిప్. ఓకే, రెండో ప్రశ్న. అడుగు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ తండ్రిని ఆరాధించాలి అని చెప్పారు. కానీ అక్కడ నన్ను ఆరాధించద్దు అనలేదు కదా అనే వాదనకి మీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ఏంటంటే దేవుని వాక్యాన్ని ఓవర్టేక్ చేయటం. దేవుని కంటే నేను జ్ఞానిని, దేవుని కంటే నేను తెలివైనోడిని. సో అదే తర్వాత ఇండైరెక్ట్గా ఇప్పుడు దేవుళ్ళు అనే పదం లేదు కానీ వాళ్ళు వాడకూడదు అంటారు. కానీ ఇండైరెక్ట్గా ఇంకే విషయాలు వాళ్ళకి అనుకూల విషయాలు అయితే ఇండైరెక్ట్గా ఉన్న సందేశాన్ని వాడతారు. దేవుళ్ళు అనే పదం లేదు కనుక డైరెక్ట్గా, ప్రార్థన అనేది డైరెక్ట్గా చేసినట్టుగా లేదు కనుక వాడొద్దు అంటారు. అంటే ఆరాధన డైరెక్ట్గా చేసినట్లు అయిపోయినా చేయాలని అంటారు. అది వాళ్ళ యొక్క ఇష్టం, ఓవర్టేక్ చేసే వాళ్ళ యొక్క ఇష్టం, ఇంట్రెస్ట్. పెద్ద మనం ఏం చేయలేం. వాళ్ళు దేవుణ్ణి ఓవర్టేక్ చేస్తున్నారు, దేవుని కంటే జ్ఞానులని తమను తాము ప్రకటించుకుంటున్నారు. ఇంకెవరైనా? సర్వోన్నతుడైన దేవుడని దైవత్వంలో ఉన్న ముగ్గురులో ఎవరికి చెప్పబడింది, ఎందుకు? మొదటి ప్రశ్న. సర్వోన్నతుడైన దేవుడని ఎంటైర్ బైబిల్లో తండ్రి అయిన దేవునికి మాత్రమే అన్వయించబడింది. ఓవర్. ఆయన సుప్రీం అథారిటీ. నెక్స్ట్ క్వశ్చన్. ఆయన అందరికీ పైగా ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్తము జరిగించబడుతున్నాయి. యేసుక్రీస్తు కూడా ఆయన అండర్లోనే వర్క్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడింది కానీ చేసింది కానీ నాకు నేనుగా ఏమీ చేయట్లా, నా తండ్రి యొద్ద వినని సంగతిలే నేను మాట్లాడాను, నేను బోధించాను. తండ్రి నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన చెప్పాడు. హెబ్రీ 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ప్రార్థనలో యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు అనే విషయాలు కూడా రాశాడు. కాబట్టి యేసు ప్రభు వారికి ఇప్పుడును మరలా ఆయనకు అప్పగించిన తర్వాత కూడా నేను ఆయనకు లోపడతానన్నాడు. హెబ్రీ 1 కొరింథీ 11:15-28 ఉదయం నేను చెప్పాను. కాబట్టి ఆ అథారిటీతోనే ఆయనే సర్వోన్నతుడు అని పిలువబడ్డాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. పరలోకంలో యేసుక్రీస్తుని ఘనత మహిమ ప్రభావాలను చెల్లుగాక అని వాళ్ళు సాగిలపడి ఆయన గణపరిచినప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అలా చేశారు? అక్కడ గొర్రెపిల్ల అనే పదం వాడాడు. యేసుని గొర్రెపిల్లగా చిత్రించాడు. ఆయన చేసినటువంటి త్యాగం, అర్పించినటువంటి రక్తం. యోహాను 1:29లో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. పేతురు మొదటి పత్రిక 1:18 నుంచి చదివితే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారు కనుక ఆ విమోచనకి ఆయనే త్యాగం చేశాడు కనుక దాన్ని బట్టి ఆయనకి సాగిలపడ్డారు. యోహాను సువార్త 1వ అధ్యాయము ఫస్ట్ 3 వచనాల్లో అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. 14వ వచనంకి వచ్చినప్పుడు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుడు అంటే యేసుక్రీస్తు, వాక్యం అంటే మన మధ్య నివసించింది యేసుక్రీస్తు. ఆయనే దేవుడు కదా. మన ఆరాధనకి ఎందుకు పాత్రుడు కాదు? క్లియర్ చెప్తుంది, దేవుడై ఉండెను. అదే క్వశ్చన్, ఇది క్వశ్చన్. ఈ వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు దేవుడై ఉండేను అనేటువంటిది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆయన ఆ దేవుడైనప్పుడు ఆరాధనకి ఎందుకు పాత్రుడు కాడు? యేసుక్రీస్తు దేవుడైతే ఆరాధనకి ఎందుకు పాత్రుడు కాదు అనేది మీ ప్రశ్న. యోహాను సువార్త 1వ అధ్యాయము అందరూ తప్పు చదివారు, అంకుల్ గారు కూడా తప్పు చదివారు. 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దనెను, వాక్యము దేవుడై ఉండెననే కానీ వాక్యమే దేవుడని లేదు. అలాగే 14 వినండి, మీరు తప్పు చదివారు, నేను కరెక్ట్ చేస్తాను వినండి. యోహాను 1:14లో ఆ వాక్యమే శరీరధారి రాలా, ఆ వాక్యము శరీరధారి ఆయన అన్నాడు. ముందు అసలు మీరు బైబిల్ కరెక్ట్ చదవటం నేర్చుకోండి. ఫస్ట్ మై సజెషన్, సిన్సియర్ అడ్వైజ్. రెండవది, నేను ఆల్రెడీ చెప్పాను, దేవుడు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఆయన కోరలేదు కాబట్టి కోరిన వాడు తండ్రి అయిన దేవుడు, ఆయన్ని ఆరాధించమని ఈయన చెప్పాడు. ఈయన చెప్పిందే బైబిల్లో ఆఖరి దైవ సందేశం. ఆయన మాట కాదనేవాడు సర్వనాశనం అయిపోతాడు. ఆ నాశనానికి ఉత్తరవాదులు అవ్వాలనుకునే వాళ్ళు మీ ఇష్టం ఏదని చేసుకోండి. దేవుడు సృష్టిని చేసినప్పుడు బ్రదర్ చెప్పారు, ముగ్గురున్నారు. దేవుడు పరిశుద్ధాత్మకి మరియు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుకి వాళ్ళకు సృష్టికి చేయడానికి వాళ్ళకి పని అప్పగించాడు అన్నారు.
కదండి. మరి 6 దినాల్లో సృష్టి జరిగింది కదా, మళ్ళీ 6 దినాలు సృష్టి జరిగినప్పుడు ఎవరెవరు ఎన్ని రోజులు పనిచేశారు? దేవుడు ఎన్ని రోజులు పనిచేశాడు? మరి యేసుక్రీస్తు వారు ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని రోజులు పనిచేశాడు? మరి పరిశుద్ధాత్మ ఎన్ని రోజులు పనిచేశాడు? వాళ్ళు ఏమేమి పనులు చేశారో ఇది ఏమైనా ఉందా వాక్యంలో? 3 పనులు అన్నారు కదా, మళ్ళీ 3 పనులు ఏమేమి పనులు దేవుడు చేశాడు అనేది క్లియర్. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను, మొదటి రోజు, రెండో రోజు, 6వ రోజు ఇది చేశాడు, 7వ రోజు విశ్రమించను. ఓ పుస్తకం చదివేటప్పుడు రాసిన వ్యక్తి ఎవరు, రాసింది ఎప్పుడు చరిత్ర అంటే ఒక 2500 ఇయర్స్ తర్వాత రాస్తున్నటువంటి బుక్ అది. 7 అధ్యాయాల్లో 1650 సంవత్సరాల చరిత్ర రాశాడు మోషే, 1 నుంచి 7 అధ్యాయాల్లోనే. అంటే చాలా షార్ట్ చేసి రాశాడు కాబట్టి ఆ వివరాలు అక్కడ ఏమి రికార్డ్ చేయాలా. ఆన్సర్ ఓవర్. తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆరాధన చేయాలని మనకు అనేకమైన వచనాలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ 2-3 చేరి ఉంటారో అక్కడ నేను నా సన్నిధి ఉంటుందని దేవుడు వాక్యం చెప్తుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏమంటే, దేవుణ్ణి క్రీస్తు ద్వారా ఆరాధన చేయాలని అనేకమైన వచనాలు ఉన్నాయి. కానీ తండ్రి అయిన దేవుణ్ణి, క్రీస్తు ప్రభు వారిని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ముగ్గురిని ఆరాధన చేయాలని ఏమైనా వచనాలు ఉన్నాయా? ఆ యొక్క మాటకి మీరేం సమాధానం చెప్తారు? ముగ్గురిని ఆరాధన చేయాలా మనము అని అంటే ఆ మాటకి మీ యొక్క సమాధానము అది కరెక్టా రాంగా? నాకు అర్థమైంది. రైట్, నాకు అర్థమైంది. ముగ్గురిని ఆరాధించాలనేది డైరెక్ట్ స్టేట్మెంటు ఎక్కడ ఎవరు చూపించలేరు. డైరెక్ట్గా యేసుని ఆరాధించాలని ఎక్కడ లేదని, కాబట్టి ఆయన ప్రార్థన చేయాలని ఎక్కడ లేదు కాబట్టి ఆయన ప్రార్థన చేయకూడదు. సేమ్ ఆస్పెక్ట్లో డైరెక్ట్గా వీరిని ఆరాధించాలని ఎక్కడ లేదు కనుక వారిని ఆరాధించాలనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇట్ ఈస్ 100% రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ప్రజల్ని దారి తప్పించడానికి చేసే ఒక తప్పుడు వ్యాఖ్యానం. అందరికీ వందనాలు. మరి నా ప్రశ్న ఏంటంటే పురుషోత్తం గారికి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తును పూజించారు. మరి వాళ్ళు పూజించినప్పుడే తప్పులేంది, ఆరాధించినప్పుడు మరి మనం చేస్తే తప్పేంటి? ఇది నా ప్రశ్న. రైట్. తూర్పు దేశపు జ్ఞానులు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నాడు. కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంది అక్కడ. అర్థం కాదు, అది మన సమస్య. దేవుణ్ణి ఆరాధించడానికి రాలేదు వాళ్ళు. 100% రాంగ్ ఇంటర్ప్రిటేషన్. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు వాళ్ళు అనేది, రాజును పూజించడానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళే చెప్పారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఓకేనా? తర్వాత అకార్డింగ్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ యెరూషలేము వెళ్ళి ఆరాధించాలి. అకార్డింగ్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించాలి. రాజుల 2వ గ్రంథం 18:22లో అన్నాడు, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు చెప్పుదురేమో సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమును మాత్రమే మీరు నమస్కరించాలన్నాడు. అపోస్తలుల గారి 8వ అధ్యాయంలో నపుంసకుడు యెరూషలేము ఆరాధన చేయడానికి వెళ్ళొచ్చాడు. యెరూషలేములో ఆరాధించాలనే ఒక నియమం ఉంది. అది రాజైన సొలొమోను దేవాలయం కట్టిన కాడి నుంచి అది నియమం ఉంది. అక్కడికి వెళ్ళి నమస్కరించాలని ఆజ్ఞలు ఉన్నాయి. అమ్మ కాలం వస్తుంది, అప్పుడు ఆరాధన స్థలం మారుద్ది అన్నాడు. మారక ముందు చేసిన ఏవి కూడా తండ్రి అయిన దేవుని చేసినవి కావు. ఒకవేళ తండ్రి అయిన దేవుడు చేస్తే వాళ్ళు నియమాన్ని మీరి పాపం చేశారు, లేక దేవుడుగా యేసుని ఆరాధించినా అది కూడా పాపమే. ఎందుకంటే వాళ్ళు చేసింది రాజుని చేశారు, వాళ్ళు పాపం చేయలేరు. నేనంటలా ఆ యేసుని దేవుడుగా ఆరాధించారని చేసేవాళ్ళు వాళ్ళు పాపం చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఆరాధన చేయాల్సింది పశువుల తొట్టులో కాదు. వాళ్ళు వెళ్ళింది ఎక్కడ? పశువుల తొట్టులో ఉన్నాడు. అక్కడ పశువుల బాకలాట చేస్తారు ఆరాధన. యెరూషలేము దేవాలయాలు కదా. ఓకే, స్థలం అది కాదు, ఆరాధన పర్సన్ ఆయన కాదు కనుక వాళ్ళు చేసింది రాజుగా మాత్రమే, దేవుడు కాదు. నెక్స్ట్. అందరికీ వందనాలండి. నాకు ఒక క్వశ్చన్ అడగాల. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలా అని సహోదరులు మనకు తెలియజేశారండి. దైవత్వంలో 3 ఉండారని కూడా మనకి తెలియజేశారు. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని తెలియజేశారు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలో మనము యేసుక్రీస్తు గురించి సువార్త ఎందుకు ప్రకటించాలా అనేది నాది ఒక క్వశ్చన్. మళ్ళీ ఒకసారి స్లోగా చెప్పండి కొంచెం. తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. ఓకే. యేసుక్రీస్తు ప్రభు సువార్త గాస్పల్, వై టు టీచ్ ద గాస్పల్ బ్రదర్, వీ కెన్ టీచ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఓన్లీ నో అని నా క్వశ్చన్. యేసుక్రీస్తుని ఎందుకు ప్రకటించాలనా? అవును. రైట్, కూర్చోండి. నేను నిర్గమాకాండం 12:27 చెప్పాను. ఎందుకు ఈ పండుగ చేస్తున్నావు డాడీ అని ఒక కుమారుడు తండ్రిని అడిగితే,
మనం విడుదలని జ్ఞాపకం చేసుకుంటూ పస్కా పండుగ చేయమని దేవుని ఆదేశము అని అన్నాడు. కాబట్టి వాళ్ళు తరతరాలుగా ఆజ్ఞను పాటిస్తూ అలా చేశారు. కొరింథీ మొదటి పత్రిక 5:7 ప్రకారం క్రీస్తు మన పస్కా పశువు. ఆ పస్కా పశువు వధించబడి సమాధి చేయబడి తిరిగి లేచాడు, దాన్ని సువార్త అన్నాడు. అది తీసుకుంటున్నప్పుడు మనం ఆ సువార్త ఆయన ప్రకటన చేస్తున్నాం, మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటన చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అది ప్రకటించాలనేది దైవికమైన ఆజ్ఞ. యేసు ఆజ్ఞాపించాడు, అపోస్తులు ఆజ్ఞాపించారు, ఆది క్రైస్తవులు ప్రకటించారు. కాబట్టి మనం ఆ పని చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ వర్డ్స్ యేసుక్రీస్తు ఆరాధనకు లేనప్పుడు వర్షిప్ చేయమని కూడా ఎవ్రీ సండే వర్షిప్ చేయమని కూడా డైరెక్ట్ వర్డ్స్ లేదు కదా. ఇప్పుడు ఇది నో అయితే మీరు ఎవ్రీ సండే వర్షిప్ ఎందుకు చేస్తున్నారు? ఎవరిని? మీ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నిజంగా వర్షిప్ చేయమని ప్రతి ఆదివారం డైరెక్ట్ వర్డ్స్ అనేది ఖచ్చితంగా లేదు. ఒకవేళ ఈ క్వశ్చన్కి నో అనుకోండి, మీ ఆన్సర్ మీరు ఆన్సర్ ఇవ్వాలి, ఎస్ నో ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఈ ప్రశ్నకి ఇప్పుడు ఒకవేళ ఆన్సర్ నో అయితే మీరు ప్రతి ఆదివారం ఆరాధన ఎందుకు చేస్తున్నారు? రైట్. డైరెక్ట్ ఇండైరెక్ట్ అనే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది నాతోటి వక్త అంగీకరించారు, మీరు అంగీకరించకపోయినా. కాబట్టి ఇండైరెక్ట్గా బై ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ బై ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నేనేం చెప్తానంటే దానికి గొర్రెపిల్ల యొక్క విడుదలని జ్ఞాపకం చేసుకొని అది క్రైస్తవులు చేసే ఒక మహోత్సవం 122వ కీర్తన అకార్డింగ్ టు. ఓకే, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆది క్రైస్తవులు చేశారు, అది బై ఎగ్జాంపుల్స్. ఆదివారం రొట్టె విరిచితో కూడారు, డైరెక్ట్ స్టేట్మెంట్ అది. సో ఇలాంటి నేను 1 గంట సేపు పైన చెప్తే కానీ నా కుర్రోడికి అర్థం కాదు. వందనాలు అంకుల్ గారు. చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే పూజించుట, నమస్కరించుట, మురొక్కుట అనే పదానికి ఆరాధన అనేది వర్తిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఆరాధనే. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని మత్తయి సువార్త కానివ్వండి, లూకా సువార్తలు కానివ్వండి, ఎక్స్ప్లెయిన్లో ఆరాధించారు కదా. రైట్. మీరు ఎస్ అని చెప్పారు. రాజుని ఆరాధించడం, దేవుడిని ఆరాధించడం. రాజుని ఆరాధించారని ఉదయం నుంచి నా స్టేట్మెంట్. దేవుడిని ఆరాధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా బైబిల్లో లేరు. అందరికీ వందనాలండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం సందర్భంగా పౌలు గారు బర్నాబా లుస్త్రాలో బలహీనమైన పాదాలు గల మనిషిని స్వస్థపరిచారు. అందుకు వారు పూజించడానికి ప్రయత్నం చేశారు, దానికి వారు నిరాకరించారు. రెండోది మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-4 వచనాల్లో క్రీస్తు ప్రభు వారు కుష్ఠరోగిని బాగు చేశారు. ఇక్కడ కుష్ఠరోగి క్రీస్తుని మొక్కారు. ఈ 2 సందర్భాలకి వ్యత్యాసాన్ని నాకు తెలియపరచండి. ఆయనకు క్లారిటీ ఉంది, రాజు అని. నువ్వు రాజు అంటే నేను రాజుని అన్నాడు, ఆయన క్లారిటీ ఉంది. ఆయన మెస్సి అంటే అభిషక్తుడని, రాజు అని. భక్తి కలిగిన యూదులకు ఒక క్లారిటీ ఉంది, ఆ స్త్రీ కూడా క్లారిటీ ఉంది. ఆమె దేవుడిని పూజించడం మొక్కల రాజు అని చేసింది. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఓవర్. రెండవది లుస్త్రాలో ఉన్న విషయాన్ని మాట్లాడారు. వాళ్ళు అడ్డగించారు వద్దనంటే దేవుడుగా భావిస్తున్నారు. వాళ్ళు నమ్మిన హెర్మో దుపతి అనే దేవతలు మానవ రూపం ధరించారనేది వాళ్ళ కాన్సెప్ట్, కాబట్టి దాన్ని ఎగ్నెస్ట్ చేశారు. కానీ రాజుకి చేసే నమస్కారానికి అబిగేలు నమస్కరించినప్పుడు దావీదు దాన్ని రిజెక్ట్ చేయలా. ఏంజిల్స్ వచ్చినప్పుడు ఏంజిల్స్ అబ్రహాం సాగిలు పడినప్పుడు రిజెక్ట్ చేయలా. కాబట్టి ఒక ఆస్పెక్ట్లో చూస్తే మీరు ఆన్సర్ రాదు, కానీ అక్కడ రిజెక్ట్ చేశారు కదా, ఇక అన్ని సందర్భాలకు అదే వర్తించదు. వాళ్ళు క్లియర్గా ఉన్నారు, అక్కడ హెర్మో ద్విపతి అనే కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు హెర్మో ద్విపతి కాదు కనుక రిజెక్ట్ చేశాడు. ఆన్సర్ ఈజ్ ఓవర్. అందరికీ వందనాలండి. వందనములు సార్. బ్రదర్, నాకు రోమా 9:5లో ఉన్నటువంటి ఈ క్రీస్తు యొక్క సారాంశము గురించి చెప్పాలా. ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుడు ఎలాగైతే తనకు తానుగా అన్నీ కలిగి ఉన్నాడు, ఈయన అన్నీ కలిగి ఉన్నాడు, నా అర్హతలు ఉన్నాయి. ఆయన అర్హతలు నేను లేవు అని చెప్పినప్పుడు మీరు నాకు ఆ ప్రశ్న ఎత్తే బాగుంటుంది. కాబట్టి ఈ ప్రశ్న నాకు వేయకూడదు. అంటే సాధారణంగా ఆయనకి ఇది సర్వాధికారి ఆయన అర్హతను గురించి మాట్లాడుతున్నాడు, నేను అర్హత ఉందని చెప్తున్నాడు. కాబట్టి నాకు వేయాల్సిన ప్రశ్న కాదు ఇది. సరే, ఇంకా ఓకే. మరొక ప్రశ్న. యెషయా ప్రవక్త 9:6లో ఆయన పుట్టు గురించి యెషయా ప్రవక్త ప్రకటించాడు. చెప్పండి, మీరు చెప్పాలని చెప్పండి. చెప్పండి. అది 9:6 అది ప్రశ్న. అది ఆయనకి మన కుమారుడు అనుగ్రహించబడతారు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. రాజ్యభారం కలిగినటువంటి రాజుకి ఇచ్చినటువంటి కొన్ని బిరుదులు అవి, అంతే. బిరుదులు అంటే మరి అక్కడ ఉన్న బిరుదులు అంగీకరించకుండా ఎలాగుంటారు? నేరుగా ఉన్నటి గురించి మాట్లాడలే. అక్కడ ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి ఆయన భుజములపై రాజ్యభారం ఉంటుంది. ఎలా అనగా మనకు శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహించబడును,
ఆయన ఆశ్చర్యకరుడు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అయిన సమాధానకర్తగా అధిపతి ఉన్నాడు. ఓకే, క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఎవరు లేదన్నారు ఆయనకి ఈక్వల్ విత్ గాడ్ అంటుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు, అక్కడ మిస్లీడ్ అవుతున్నారు మీరు. అవును, నిత్యుడకు తండ్రి అనేది ఆయన బిరుదులు, మనకు తండ్రి ఒక్కడని బైబిల్లో క్లియర్ చెప్పాడా? ఒక మాట ఆయనకి రాజ్యాధికారం అప్పగించబడింది, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. రాజ్యభారం కలిగినటువంటి రాజుకి ఇచ్చినటువంటి అవి బిరుదులు. అసలు అంగీకరించిన వాళ్ళు ఎవరుంటారండి బైబిల్ చెప్పాక? ఒకళ్ళు ఎవరైనా అంగీకరించకపోతే వాళ్ళ విషయం. అది నిత్యుడకు తండ్రి అని అంటే అది నిత్యత్వానికి తీసుకెళ్లేవాడని అర్థమే, కానీ తండ్రి అక్కడని వేసి చెప్పిన తర్వాత ఇద్దరు తండ్రులు అని చెప్తారు. మళ్ళీ మత్తయి సువార్త 23:9 మనకి తండ్రి ఒక్కడే అన్న, మీకు అందరూ తండ్రులు కాదు, ఒక్కడే మీ తండ్రి ఆయన యెహోవా అన్నాడు. అసలు ఆయన ఆరాధన అర్హుడు కాదని ఎవరన్నారు సార్? మళ్ళీ మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఒక సంఘ పెద్ద ఆర్గ్యుమెంట్ అనేది చేయొద్దు వాక్తతోటి. సార్ ఒక్క నిమిషం, నన్ను కంప్లీట్. ఒక సంఘ పెద్ద గారు అయ్యండి, ముందు అసలు బైబిల్ కరెక్ట్ చదవట్లో మీరు బైబిల్ నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటంటే మేము మాట్లాడిన దాన్ని మా మీద అబండాలు వేస్తున్నారు, అది మార్చుకోవాలి మీరు. మేము మాట్లాడలేదు ఏసు ఆరాధన అర్హుడు కాదని, ఏసు దేవుడు కాదని మేము వల్ల ఆ విషయాలు మీరు మాట్లాడితే సంఘ పెద్దగా మీరు సంఘాన్ని మిస్లీడ్ చేస్తారు. దయచేసి ఒక క్లారిటీ సంఘ పెద్దగా సంఘాన్ని నడిపించే మీరు ఆగండి, నేను మాట్లాడండి. నేను చెప్తున్నా ఆయనకి, నేను మాట్లాడాలి. ఆర్గ్యుమెంట్ వద్దు, ఆయన మాట్లాడుతున్నారు. నేను మాట్లాడతాను వినండి. ఓ సంఘ పెద్దగా మీరు ముందు బైబిల్ కరెక్ట్ చదవటం నేర్చుకోండి. మీరు తప్పులు చదువుతున్నారు, వయసు మీద పట్టడం వల్ల కడపడపడటం ఏదో. సెకండ్ ఏంటంటే అక్కడి నుంచేనండి, మేము చెప్పని దాన్ని మీరు చెప్తున్నప్పుడు సంఘ పెద్దగా మీరు చెప్పే మాటకి ఇక్కడ సంఘం పాడైపోద్ది. మేము అర్హత లేదల్లా, అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ ఆయన కోరుకోలా. ఆయన దేవుడు కాదని మేము అనలా, కానీ క్రైస్తవులకి ఆయన దేవుడు అని బైబిల్ చెప్పట్లా. ఆయనకి క్రైస్తవులకి కలిపి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని చెప్తున్నాం. మేము చెప్పేది కనీసం అర్థం చేసుకోమని మాట్లాడితే అంతే. ఉదయం చెప్పాను నేను, ముందు అసలు వింటం చేతవ్వాలి, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత మాట్లాడాలి. ఓకే పురుషోత్తం గారు, అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వందాలు అంకుల్. వందాలమ్మా. సో నా క్వశ్చన్కి ఎస్ ఆర్ నో చెప్తే చాలు. సో మీరు అన్నారు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో డూ యూ అగ్రీ దట్, అంటే మీరు అగ్రీ చేస్తారా దట్ వీ హ్యావ్ 3 గాడ్స్, అంటే మనకు ముగ్గురు దేవుళ్ళు అనేది మీరు ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో? మనకు ముగ్గురు దేవుళ్ళు, ఎస్ ఆర్ నో అంతే. ఒప్పుకోను. ఒక్కడు మాత్రమే మనకు దేవుడు, ముగ్గురు ఉన్నది మాత్రం వాస్తవం. పరిశుద్ధాత్ముడు మనకు దేవుడు కాదు, యేసు మనకు దేవుడు కాదు. ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్. దేవుడు అక్కడే, ఆయన తండ్రి. బాగు బాబు, మనకు దేవుడు అక్కడే, ఆయన తండ్రి. ఇట్స్ వెరీ క్లియర్. నేను చాలా క్లియర్గా ఉన్నా. నాకు ఒక్కడే దేవుడు. నా దేవుడు ఎవరంటే నేను ప్రభువుగా నమ్మిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడే నా దేవుడు. నాకు చాలా క్లారిటీ ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది ఈ విషయంలో. ఒకవేళ మీ క్లారిటీ లేకపోతే అది మీ ఇష్టం. పురుషోత్తం గారు ఇంకొక ఇద్దరు వస్తున్నారు, అడగమంటారా? ఎంతమంది అయినా ఎంత టైం అయినా పర్లేదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు అని ఒప్పుకుంటారా? ఇండివిజువల్ గాడ్స్. సరే, దేవుడు అని ఒప్పుకుంటారు. అప్పుడు దేవుడు అని ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎందుకు దేవుడు అని రాశారు, మరి దేవుడు కాదంటారు మీరు? ఎవరన్నారు? నేను ఎప్పుడన్నా అంటే కనీసం మీరు వింటం చేతగాట్లా మీకు అంటున్నా. అందుకనే దేవదాస్ గారి ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మని నేను దేవుడు కాదన్నాను అంటాడు. నా వీడియో ఎక్కడైనా చూడండి, ఈ వీడియోలో కాదు, 28 సంవత్సరాల్లో నేను ఎక్కడ మాట్లాడలా. నేను వీడియోలు చాలా ఉన్నాయి, ఎక్కడైనా పరిశుద్ధాత్మని దేవుడు కాదని మాట్లాడిన సింగిల్ ఎవిడెన్స్ చూపిండి. నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను దేవదాస్ గారికి. పరిశుద్ధాత్మ నాకు దేవుడు అని చెప్పలా, నాకు తెలియదు, అసలు బైబిల్ చెప్పలా. క్లారిటీ ఇస్తున్నా, పరిశుద్ధాత్మ ఫలానా వాళ్ళకి దేవుడని బైబిల్ చెప్పలా. నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తు ఫలానా వారికి దేవుడని బైబిల్ చెప్పలా. కాబట్టి బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడతాను, బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉంటా. నేను హద్దులు మేరను, దేవుడిని ఓవర్టేక్ చేయను, బైబిల్ని ఓవర్టేక్ చేయను. ఒకవేళ మీరు చేస్తే మీరు చేసుకోండి. క్రీస్తు నామమున అందరికి వందనాలండి. మొదటి ప్రశ్న హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాల ప్రకారంగా చదివి ప్రశ్న అడగండి. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసిన మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లున. ఈ మరణశాస్త్రం ఎవరు రాశారు, ఎవరు మరణించారు? మరణశాసనం ఎవరు రాశారు అనేది అక్కడ లేదు, ఎవరు మరణించారు అనేది అక్కడ లేదు. ఒక ధర్మశాస్త్రం అనేది నెరవేరాలంటే దానికి సంబంధించి అది నెరవేర్పు కావాలంటానికి భూ సంబంధమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అర్థమైందా?
దాన్ని యేసుప్రభు రాశాడు, మరణ శాసనం, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే రాసి ఆయనే చనిపోయి ఆయనే చెరిపేశాడని ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లోకల్ ఉంది. దాన్ని పూర్తిగా నేను ఎగ్నిస్ట్. అది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. రెండో ప్రశ్న. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో అద్వితీయ కుమారుడు అన్నటువంటి పదానికి ఫుట్ నోట్ నెంబర్ 2 ఇచ్చి కింద అద్వితీయ దేవుడే అని ఉందండి. అది ఎలాగ అర్థం చేసుకోవాలి? యేసు దేవుడు అంటున్నాం కదా, ఇంకా దాని ప్రశ్నే ఉంది. యేసు దేవుడు అన్న అద్వితీయ దేవుడే, అద్వితీయ కుమారుడే అనే చోట అద్వితీయ కుమారుడే అని ఉంది. ఎలాగ అర్థం? అప్పుడు ఇద్దరు దేవుళ్ళు అవుతారని మనకని లేదు అక్కడ. దయచేసి చివరి ప్రశ్న. అద్వితీయ దేవుడు అల్ల అక్కడ. అందరికి వందనాలండి. మీరు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ తండ్రినే మనకి దేవుడు అంటున్నారు. మరి కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎవరికి దేవుడు అవుతారు? ఆ ప్రశ్న ఆల్రెడీ చెప్పాను, అయిపోయింది. ఆ ప్రశ్న ఆల్రెడీ చెప్పేశాను. వాళ్ళు ఎవరికి దేవుడు అనేది బైబిల్ మాట్లాడలా. బైబిల్ మాట్లాడిన చోట నేను మాట్లాడినా. క్రీస్తు ప్రభు వారు దేవుడు కానప్పుడు మనకి ఎవరు చెప్పారు? మీరు చెప్పారు. మనకు దేవుడు కానప్పుడు, దేవుడు కానప్పుడు సంఘానికి క్రీస్తు పేరు ఎందుకు పెడతారు? ఆయన ఆరాధనకి చెప్పండి, అడగండి. ఆరాధనకి అర్హుడు కానప్పుడు ఆయన పేరు సంఘానికి ఎందుకు పెడతారు? ఫస్ట్ ప్రశ్న. ఆరాధన అర్హుడు కాదని మళ్ళీ తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఇక్కడ సంఘ సభ్యులకి వాక్యం వింటూ రాదని నాకు అర్థమైంది. నేను సంఘ పెద్దలకు కూడా వాక్యం వింటూ రాలేదని అర్థమైంది నాకు. నేను చాలా క్లియర్ చెప్తున్నాను, సంఘ పెద్దలకి సంఘ సభ్యులకి వాక్యం వింటూ తెలియలా. మీరు వాక్యం వింటూ నేర్చుకోండి. ముందు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి. యేసు ఆరాధనకు అర్హుడు కాదని నేను చెప్పలా. మళ్ళీ అదే పదం వాడారంటే మిమ్మల్ని ఎవరో ఒకలాంటి సైకలాజికల్ డిజార్డర్లోకి తీసుకెళ్లారు. ముందు దాని నుండి బయటకు రండి. దయచేసి పురుషోత్తం గారు, సంఘ పెద్దలతో సహా దాని నుండి బయటకు రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మైండ్ నుంచి బయటకు రావాలి. ముందు దయచేసి వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం కావాలంటే ముందు అసలు వాళ్ళు ఏం మాట్లాడారో అర్థం చేసుకోండి. దయచేసి యేసు దేవుడు కాదని లేదు, యేసు అర్హుడు కాదని మేము అల్లా. పురుషోత్తం గారు, ఆ ప్రశ్న నాకు వేయకూడదు. పురుషోత్తం గారు, మీ క్లారిటీ ఒకసారి చెప్తాను. ఈ ప్రశ్నల సెషన్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా సహోదరుని ప్రశ్న అడగాలి అని అనుకుంటే ఆయన స్టాండ్ ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆయన స్టాండు తండ్రి ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడే, కానీ ఆరాధనకు పాత్రుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడే. అది కూడా తప్పు. ఆరాధన పాత్రుడు కాదంటే అసలు పాత్రుడు అనే పదంకి అర్థం తెలియలే నీకు. ఆరాధనకి సంపూర్ణమైన పాత్రుడు, కానీ ఆయన ఆరాధన కోరిన వాడు కాదు. అది చెప్పింది. నా స్టాండ్ ఈయనకి 15 సంవత్సరాలు లేదు. నా తమ్ముడికి 15 సంవత్సరాలు చెప్తున్నాను, అర్థం కాలేదు నా స్టాండ్ ఏంటి ఇప్పటికి. ఇందులో ఆరాధన కోరుకున్నటువంటి దేవుడు తండ్రి, కుమారుడు కోరుకోలేదు, పరిశుద్ధాత్ముడు కోరుకోలేదు. కాబట్టి మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకొని అడగడానికి ప్రయత్నం చేయండి. ఆయన క్లారిటీలో ఉన్నారు. ఓకే. సోదరులు రత్నకిషోర్ గారు కానీ సోదరులు పురుషోత్తం గారు కానీ ఉదయం నుంచి మనతో పాటు ఉండి అనేక విషయాల్ని మనతో పంచుకున్నారు. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరాధన ఎవరికి చేయాలి అని ఒక పాఠం, కానీ అందులో అనేక విషయాలు చర్చించడం జరిగింది. ఇవి మనకు నేర్చుకోవడానికి లేదా పరిశీలించడానికి ఉన్న విషయాలు. ఇక ముందుకి వీటిని పరిశీలించి వాటిని సమాధానకరంగా మనం ఐక్యతని కాపాడుకొని మనం అందులో ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నట్టయితే మనం చర్చించుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఉదయం నుండి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇది ఇంతకంటే కూడా ఇంకా చాలా విధిగా వెళ్ళే అవకాశం ఉంది, కానీ సమాధానాన్ని కాపాడారు. అందుకు మీకు అందరూ కూడా ప్రభు పేరట సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ రత్నకిషోర్ గారు, మరి సోదరుడు పురుషోత్తం గారు మా యొక్క విన్నపాలు మన్నించి వచ్చి అక్కడ వర్షాలు ట్రైన్ టికెట్లన్నీ వాళ్ళు బంద్ చేసుకొని తర్వాత ఏదో చాలా కష్టపడి బస్సులో మన కోసం ప్రయాసపడి వచ్చారు. మరి తండ్రి గారికి దేవుడు మరి వారికి మంచి ప్రయాణం దయచేసినందుకు తండ్రి అయిన దేవునికి మనము కృతజ్ఞత చెల్లిస్తామండి. మరి ఈ యొక్క మీటింగ్లో మనకి చాలా వరకు మన కన్ఫ్యూషన్ పోయింది. సహోదరుడు కూడా చక్కగా మరి ఆరాధనకి అరడని అన్నాడు. అందరూ కలిసి మనము ఒక ఐక్యతలో ఆరాధన చేసుకొని మెయిన్ భక్తి, విశ్వాసము, దేవుడు అంటే భయం, ఆ భయం లేకనే మనము కొంచెం పొరపాటు పడుతున్నాము. కాబట్టి మరి ఇదేమైనాను అందరూ సహకరించి ఎలాంటి సమస్య లేకుండా
గంభీరంగా మరి మర్యాదగా జరిగిన దానికి మీకు అందరికీ కూడా మరి యొక్క కుడి తరపున వందనాలు చెప్తున్నానండి.